హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 11th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన PDF ఫైల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే జాయింట్ ఎకనామిక్ కమిషన్ భారత్, ఐర్లాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సంబంధాలను పెంపొందించడానికి జాయింట్ ఎకనామిక్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐర్లాండ్ రాజధాని డబ్లిన్లో ఐరిష్ విదేశాంగ మంత్రితో సమావేశమై అంగీకరించడం జరిగింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 16 బిలియన్ యూరోల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుంది. దీనిని మరింత పెంచేందుకు ఈ జాయింట్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ అస్త్రం MK3 గాండివా. ఇది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అభివృద్ధి చేస్తున్న ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ అస్త్రం MK3 పేరును గాండివాగా మార్చడం జరిగింది. గాండివం అంటే మహాభారతంలోని అర్జునుడి ధనస్సు పేరును ఈ మిసైల్కి పెట్టడం జరిగింది. అస్త్రం MK3 ఇది అస్త్ర క్షిపణి సిరీస్లో మూడవది. దీనిని అస్త్ర MK1, MK2 తర్వాత BDLతో కలిసి DRDO అభివృద్ధి చేస్తుంది. 300 నుంచి 350 కిలోమీటర్ల పరిధి వరకు నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించగలదు. మాక్ 4.5 వరకు సూపర్సోనిక్ వేగాన్ని తట్టుకోగలదు. ఇది వాతావరణంలో ఉండే ఆక్సిజన్ను ఆక్సీకరణ కారణంగా ఉపయోగించే అత్యాధునిక సాంకేతిక సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ ప్రొపల్షన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. MK3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రక్షణ రంగంలో చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే న్యూ ఇన్నోవేషన్ మాత్రలు అందించే డిస్పెన్సర్. మనము ప్రజెంట్ బిజీ లైఫ్లో ఏ టైంకి ఏ మెడిసిన్స్ వేసుకోవాలో మర్చిపోతూ ఉంటాము. సో అలా మర్చిపోకుండా వైద్యులు నిర్దేశించిన టైంలో మాత్రలను రోగులకు సమయానుకూలంగా అందించేందుకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT ఆధారిత పిల్ డిస్పెన్సర్ను పూణేలోని MIT వరల్డ్ పీస్ యూనివర్సిటీ అలాగే MIT WPU పరిశోధకులు రూపొందించారు. ఈ సాధనం ఆటోమేటిక్ పద్ధతిలో పనిచేస్తుందంట. సో ఇది మాత్రలను నిర్దేశించిన టైంలో రోగులకు అందించడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే మూవీలకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వస్తాయి. భారతీయ తొలి AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సినిమా. దీని నేమ్ వచ్చేసి నైసా అనేది తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూవీ. ఈ నైసా అనే చిత్రాన్ని వివేక్ ఆంచాలియా రూపొందిస్తున్నారు. ఇది భారతదేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ మూవీ. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే ఐఫా అవార్డ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. లపాతా లేడీస్ హవా @ఐఫా అని ఇవ్వడం జరిగింది. ఈ లపాతా లేడీస్ మూవీ సినిమాని దర్శకురాలు కిరణ్ రావు రూపొందించడం జరిగింది. ఐఫా అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్. ఈ ఐఫా వేడుక అనేది జైపూర్లో నిర్వహించడం జరిగింది. ఈ ఐఫా వేడుకలో లపాతా లేడీస్ మూవీకి ఉత్తమ చిత్రం అలాగే ఉత్తమ దర్శకురాలుతో సహా మొత్తం 10 అవార్డులు ఈ లపాతా లేడీస్ అనే మూవీ దక్కించుకుంది. 10 విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. ఇందులో కనుక చూసినట్లయితే లపాతా లేడీస్ నటనకు గాను నీతాన్షి గోయల్కు ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ నటుడు వచ్చేసి కార్తిక్ ఆర్యన్కు భూలయ్యా 3 మూవీకి గాను ఉత్తమ నటుడు అవార్డు రావడం జరిగింది. అలాగే ఉత్తమ సహాయ నటి వచ్చేసి ప్రతిభా రంతకు తొలి పరిచయం మూవీకి గాను ఉత్తమ సహాయ నటి అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ సహాయ నటుడు రవి కిషన్కు ఉత్తమ సహాయ నటుడు అవార్డు వచ్చింది లపాతా లేడీస్ మూవీకి గాను. చూసినట్లయితే ఉత్తమ కథ వచ్చేసి తొలి పరిచయం మూవీకి ఉత్తమ కథ వచ్చింది. అలాగే
ఉత్తమ సాహిత్యం అవార్డు ప్రశాంత్ పాండే. ప్రశాంత్ పాండేకు ఉత్తమ సాహిత్యం అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ స్క్రీన్ ప్లే స్నేహ దేశాయ్కు వచ్చింది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఉత్తమ ఉత్తమ సంగీత దర్శకుడు. ఉత్తమ సంగీత దర్శకుడు రామ్ సంపత్. నెక్స్ట్ ఉత్తమ ఎడిటింగ్ జబిన్ మార్చండ్కు ఉత్తమ ఎడిటింగ్ అవార్డు వచ్చింది. ఎక్కువగా అంటే పాత లేడీస్ మూవీకి మొత్తం 10 విభాగాల్లో అవార్డులు రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి మూవీ కూడా. దీనిని ఇటీవలే మన పార్లమెంటులో కూడా ప్రదర్శించడం జరిగింది. అలాగే దర్శకురాలు కిరణ్ రావని గుర్తుంచుకోండి. ఇది ఫ్రెండ్స్ టుడే 11th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ యాడ్ చేస్తాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.